ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము. సీయోను, నీ దేవుణ్ణి కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అవును, దేవాది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనల్ని ఎలా ఆనందించువాడై ఉన్నాడంట. ఆయన కృపను మన మీద చూపిస్తూ ఆయన కొనియాడుతున్నప్పుడు దేవాది దేవుడు మన జీవితాల్లో చేసిన ఆయన చూపిన ఆ మేళ్లను కృపలను తలుచుకుంటూ ఆయన గనపరుస్తున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. అంతేకాకుండా మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేయవాడు. అంతేకాకుండా మంచి గోధుమతో మనల్ని తృప్తిపరిచి పోషించే దేవుడు. అవును, ఆయన జీవవాక్కుతోటి, ఆయన మన్నాతోటి మనల్ని పోషించి తృప్తిపరిచే దేవుడు. అటువంటి దేవుని యొక్క పాదాల చెంత దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఆయన చెంతకు మనం చేరుకుందాం. స్తోత్రమయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాబరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడ, పరిశుద్ధుని దేవదూతల చేత కొనివాడబడుచున్న గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మహిమా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా. మమ్మల్ని ఇదిగో తండ్రి అనేక సకలమైన ఉపద్రవం నుండి తప్పించి దేవా, అయ్యా నీ సకల ఆశీర్వాదములతో దేవా మమ్మల్ని ఆశ్రయించి దీవించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా నిరీక్షణ ఆధారమైన ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నా. మా రక్షణ ఆనందమైన ఇవ్వడానికి వందనాలు వందనాలు చెల్లిస్తున్నా. మా కీడు విన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, దేవాది దేవ ఇదిగో సాయంకాల సమయమందు దేవా, నీ శ్రేష్టమైన దేవా, దేవ ఇదిగో తండ్రి సమయాన్ని మాకు దయచేసి ఇవ్వడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలోకి దేవా, నీ పరిశుద్ధ స్థలములోకి దేవా, మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి పిలుచుకుని వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. మాకిచ్చిన సమయాన్ని దేవా, పోనీక దేవ సద్వినియోగం చేసుకునే కృప దేవా, నీ కృపతో మమ్మల్ని ఆవరించబడుచున్నాను. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. ఆశ్చర్యకరడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, మా జీవితాల్లో దేవా నువ్వు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అద్భుతాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మేళ్లను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా, మా ఇళ్ళ కరుణ చూపి దయ చూపి దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా, దేవా నీ మేలుతో మా హృదయాలు తృప్తిపరుస్తున్నవాడా, అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. శ్రేష్ఠ ఆశీర్వాదాలతో దేవా, అయ్యా మమ్మల్ని దీవిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పిల్లల్ని దేవా నువ్వు ఆశిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీ వాక్యమని ఆహారముతో దేవా, మంచి గోధుమ పంటతో దేవా మమ్మల్ని పోషించి తృప్తిపరుస్తున్న పోషకుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మేము బలహీనలుగా ఉన్నప్పుడు దేవా నీ శక్తి, నీ బలాన్ని, ఆరోగ్యాన్నిచ్చి దేవా, మమ్మల్ని బలపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాల సమయమందు దేవా, చేరువైన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డ నీ ఆత్మతో నింపి బలపరచొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఆన్‌లైన్ ద్వారా దేవా ఇదిగో జరుగుతున్న సేవను దీవించండి, ఆశించండి. టెహిల్లా సంఘాన్ని దీవించండి, ఆశించండి. అభివృద్ధిపరిచి విషయాలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా, అయ్యా ఇదిగో నీ సన్నిధి, నీ పరిశుద్ధ స్థలాన్ని దేవా మాకు దయచేసినవడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము, కీర్తన గ్రంథము 123 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు
ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి మన వెనుకల్లో ఆశీర్వదింపబడును గాక. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జీనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ జీనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసి నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా, జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయం నా యేసయ్యా, నన్నేమి చేయం నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. అవునయ్యా, నజరేయుడైన నా యేసయ్యా, ఇదిగో తండ్రి, సియోనులో నిన్ను చూడాలని దేవా, అయ్యా ఆశతో వచ్చి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొనొచ్చున్నాను. కృపగలిగిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఆవరిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా ఆదరణకర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆశ్రయ దుర్గమైనవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మా కీడమైనవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్వరూపుడై దేవా, అయ్యా
నిత్యము దేవా, ప్రతిరోజు సాయంకాల సమయమందు దేవా, మా మధ్యకి దిగి వస్తున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, పరమును విడిచి దేవా, దీనులు దరిద్రులమై దేవా, ఎన్నిక లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవా, అయ్యా నీ స్వరము దేవా వినిపించాలని దేవా, మాతో మాట్లాడాలని దేవా, మా మధ్యకి దిగి వస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మ స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఆత్మ అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మా తండ్రివై దేవా, మా తల్లివై దేవా, నీ కౌగిట్లో దాచుకుంటున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యములో మేము ఉండాలని దేవా, నీతో ఆనందించాలని దేవా, మమ్మల్ని అనుదినము నీ వాక్యం అనే ఉదక స్థానముతో దేవా, నీ అమూల్యమైన విశ్వాసంలో ఎదగడానికి దేవా, నువ్వు మాతో మాట్లాడుతున్న విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా నీ బలమైన స్వరాన్ని వినిపించబడుచున్నాను. నీ బలమైన వాక్యముతో దేవా, మమ్మల్ని బలవంతులుగా శక్తిమంతులుగా మార్చబడుచున్నానయ్యా. క్రీస్తు యేసుని యొక్క సంపూర్ణమైన దేవా శక్తిని మేము పొందుకోవడానికి నీ కృప చూపించబడుచున్నా. విశ్వాసంలో బలపడడానికి దేవా, అయ్యా ఇదిగో నీ రాజ్యం కొరకు దేవా, నీ రాకడ కొరకు దేవా, ఎదురు చూసేవారిగా దేవా, మమ్మల్ని సన్నిధిలో దేవా, అయ్యా నిరంతరం నీ వైపు చూసేవారిగా దేవా, మేము నీవు కరుణించే వరకు నీ వైపు చూసే వరకు దేవా, మమ్మల్ని ఇదిగో నీ సన్నిధిలో దేవా, పచ్చని దేవా ఒలీవ మొక్కల వల్ల నాటబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృప చొప్పున దేవా, చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దేవా, నీ ఆత్మతో నింపడొచ్చున్నాను. అయ్యా ఇదిగో పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవా, నిన్ను ప్రేమించే మనసు దేవా, నిన్ను ఆరాధించే కృపను దేవా మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ ఆత్మీయ ఆహారముతో దేవా మమ్మల్ని నింపి దేవా, మమ్మల్ని తృప్తిపరిచి దేవా, మమ్మల్ని బలపరచమని నీవే మాకు పోషకుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎన్నికలైన జ్ఞాపకం చేసుకుని దేవా, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపి దేవా, నీ సిలువ చాటును భద్రపరిచి నీవు దేవా ఇదిగో మాట్లాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నా నోటి నిండా దేవా నీ మాటలు పెట్టబడొచ్చున్నానయ్యా. నీ పరిశుద్ధ వాక్కును పెట్టబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నీవు నాకు సహాయం కూడా ఉండి దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి దేవా, అయ్యా ఆరాధన అంతటి నువ్వు నడిపించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం ముందు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, కీర్తనల గ్రంథము 123 అధ్యాయము, కీర్తనల గ్రంథం 123 అధ్యాయము, రెండవ వచనం ఆఖరి వచనంలో చూసినప్పుడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అవును, మనల్ని కరుణించే వరకంట దేవుని వైపు చూసేవారిగా ఉంటూ ఉండాలి. దేవుడి యొక్క కరుణ పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. ఈ కీర్తన మనం చూసినప్పుడు యాత్రా కీర్తన ఇది. ఇది యెరూషలేముకు వెళుతూ ఇశ్రాయేలు పాడుకున్న ఒక కీర్తన. దీన్ని యాత్రా కీర్తన అంటారు. మరి వాళ్ళ ప్రయాణాల్లో, వారి రాకపోకల్లో, అన్ని సమయాల్లో వారు ఒంటరిగా ఉంటున్నప్పుడు వారు పాడుతున్న పాట, వాళ్ళ ఒంటరి జీవితంలో వాళ్ళు యాత్రా కీర్తనగా పాడుకున్న పాట ఏమంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎంత గొప్ప దేవుడండి మనతో మాట్లాడుతున్న దేవుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆయన మనల్ని కరుణించాలని మనల్ని ఆయన చూస్తూనే ఉన్నాడు. మనము కూడా ఆయన యొక్క కరుణను పొందుకునే వరకు, ఆయన కరుణను పొందుకునే వరకు మన కన్నులు, మన కనుదృష్టి, మన చూపు ఆయన మీద ఉండాలి. మనం ఆధారపడడం, దేవుని మీద ఆధారపడే విధం, అవన్నీ దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఆకాశమందు ఆ పరమందు ఆసీనుడైన దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు. ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆయన మనకు ఆధారముగా ఉంటాడు. ఆయన మన పరిస్థితుల్లోని, మన జీవిత యాత్రలోన అన్ని సమయాల్లో దేవుడు మనకి తోడుగా ఉండే నడిపించే దేవుడు. అవును, మనం ఇప్పుడు చేస్తుంది యాత్రా జీవితమే. మనం తల్లి గర్భం నుండి పుట్టింది, మనం మరణించే వరకు మనము చేస్తుంది ఈ యాత్రే, ప్రయాణమే. మనం ఈ లోకంలోకి ఒక పరదేశిగా వచ్చాము. ఈ లోకం మనకు శాశ్వతం
వెళ్ళిపోతాం కాదు. మనము దేవుని రాజ్యములో, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సింహాసనం యొద్ద ఆయన కౌగిట్లో ఉండాలి గాబట్టి, మనము మన ఈ జీవిత కాలమంతా యాత్రా జీవితమే. మన యాత్రా జీవితంలో మనం ఎవరి మీద ఆధారపడాలి అంటే, దేవాది దేవుడు, ఆకాశమందు ఆసీనుడైన ఆ గొప్ప దేవుని మీద, సైన్యములకు అధిపతియగు యెహోవా మీద, యేసుక్రీస్తు నామం మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు. కాబట్టి మన కన్నులు ఎప్పుడు ఈ లోకం వైపు కాదు, ఈ మనుషుల వైపు కాదు, దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా ఉంటాం. దేవుని యొక్క బలాన్ని పొందుకునే వారిగా ఉంటాం. దేవుని యొక్క ఆదరణ పొందుకునే వారిగా ఉంటాం. మనం చూస్తున్నాం దేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు రాసిన ఆ యాత్రా కీర్తనలో ఆళ్ళు రాసిన రెండో వచనాన్ని చూసినప్పుడు దాసుల కన్నులంట తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూస్తున్నాయంట. అవును. ఆళ్ళు అక్కడ రాస్తున్నారు. అక్కడ కీర్తన రాస్తున్న వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారంటే దేవుని వైపు ఒక దాసుడు, ఒక దాసురాలుగా దేవుడైన యజమానుడి తట్టు చూస్తున్నారు. అవును. ఎందుకోసం చూస్తారు? కామన్‌గా మనం పని చేస్తున్న ఉద్యోగంలో గాని, మనం ఎక్కడన్నా ఉంటున్నప్పుడు గాని, మన గృహంలో గాని, మన యజమానుడు ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఆ యజమానురాలు ఏం చెప్తాది? ఎటువంటి ఆజ్ఞ ఏస్తాది? అని ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎందుకోసం ఎదురు చూస్తున్నారు అంటే, ఒకటేమో ఆజ్ఞ కోసం. వాళ్ళు ఎటువంటి ఆజ్ఞ చేస్తే, అటువంటి ఆజ్ఞను వాళ్ళు వాళ్ళ చిత్తాన్ని ప్రకారం జరిగించే వారిగా అవును. మన దేవుడి వైపు మనం చూసినప్పుడు, ఆయన చిత్తం మన జీవితాల్లో ఏముందో ఆయన తెలియజేస్తాడు. ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు, ఆయన ప్రేమించే వారుగా ఉంటున్నాం గాబట్టి, ఆయన ఆజ్ఞ కోసం, ఆయన చిత్తం కోసం, ఆయన మాట కోసం మనం ఎదురు చూసేవారుగా ఉంటూ ఉండాలి. దాసులుగా ఈ లోకంలో ఉంటున్నప్పుడు, మన యజమాడైన దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు, ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యా! ఇదిగో నన్ను పుట్టించావు ఇంతవరకు. ఈ లోకానికి నన్ను పంపించావు. నీ చిత్తం ఏమిటి? నీ ఆజ్ఞ ఏమిటి? నీ మాట ప్రకారము, నీ చిత్త ప్రకారము మా జీవితాల్లో సిద్ధించును గాక అని దేవుని యొక్క దేవుని వైపు, మన యజమానుడి వైపు మనం దాసులుగా ఆయన తట్టు చూసినప్పుడు, ఆయన మన యెడల ఆయన చిత్తం ఏముందో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన నిర్ణయం ఏమేంటో మనకి తెలుస్తది. అలాగే దేవుని యొక్క రక్షణ కోసం మన ర దేవ్ ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనం పడిపోకుండా, మన పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా, మరి హింసలో పడిపోకుండా, ఇబ్బందుల్లో పడిపోకుండా, దేవుని యొక్క కవచం మనకు ఉండాలి. దేవుని యొక్క కంచి మనకు ఉండాలి కాబట్టి, ఆయన రక్షణ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన బలమైన రెక్కల నీడలో మనము దాగుకోవాలి కాబట్టి, ఆయన రక్షణ కోసం యజమానుని దగ్గరైతే మనకు రక్షణ ఉంటుంది. మనకు ఒక యజమానుడు ఉన్నాడంటే, ఆ ఉద్యోగంలో మనకి ఒక ఒక ప్రయారిటీ ఉంటది. ఒక రక్షణ ఉంటది. ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. ఈ ఉద్యోగంలో చేస్తున్నాను కదా! నాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ బాగున్నంత వరకు నేను బాగుంటాను అని ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటది. ఆ భయము కాకుండా మరి చింత లేకుండా ఆ కంపెనీ యొక్క ఆశలు బట్టి మనం చూస్తున్నట్లే ఆ కంపెనీ యొక్క యజమాడు ఏం చేస్తున్నాడో, ఆ ఇంటి యజమాడు ఎలా ఉంటున్నాడో అని గమనించి మనము ఆ రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం కోసం, దేవుని యొక్క రక్షణ కోసం మనం ఆయన కాపుదల్లో ఉన్నప్పుడు, ఆ రక్షణలో ఉన్నప్పుడు మనకి ఏ దిగులు, ఏ భయము ఉండదు. ఎటువంటి చింత కలగదు. ఆయనే మనకు ధైర్యమై ఉంటాడు కాబట్టి, ఆయన యజమాని దగ్గర ఆయన చేతుల వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, ఆయన కన్నుల వైపు చూస్తున్నప్పుడు, మన కన్నులు ఆయన వైపు వెత్తినప్పుడు, ఆయన మనకు రక్షణ ఇచ్చే దేవుడు. అంతే కాకుండా మనల్ని పోషించడానికి, మనకు కావాల్సిన సమృద్ధిలోకి, మనల్ని సమృద్ధి జీవంలోకి, ఆయన వాక్యముతో మనల్ని పోషించడానికి, ఆహారం కోసం మన పోషకుడైన దేవాది దేవుని వైపు, ఆ యజమానుడి వైపు మనం చూస్తూ ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉండి, మనకి అన్ని రకాలుగా ఆశీర్వాదాలతో, దీవెనలతో మనల్ని పోషించే దేవుడు. మరి ఆయన ఆయన 143 కీర్తన, నూట 45 కీర్తన 145 కీర్తనలో ఆయన అంటున్నాడు కదా! మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అంటున్నాడు. 14 వచ్చిన 147 కీర్తన
14వ వచనంలో అంటున్నాడు, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అటువంటి విధంగా నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, మన పోషకుడు, మన యజమానుడు, దేవాది దేవుడు, మన పరమ దేవుడు. ఆయన మనల్ని కరుణించే వరకు, ఇవన్నీ మనకు అనుగ్రహించే వరకు, ఆయన యజమానులు ఎలా అయితే యజమానుని తట్టు దాసులు, దాసీరాళ్ళు ఎలా చూస్తుంటారో, మనము కూడా దేవుని తట్టు చూస్తూ ఉండాలి. ఆయన చిత్తము కొరకు, ఆయన రక్షణ కొరకు, ఆయన మనల్ని ఆశీర్వదించు వరకు, మనల్ని పోషించు వరకు, ఆయన యొక్క ఆశీర్వాదంలో మనం పొందుకునే వరకు, ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటి విధంగా ఒక దాసుడు, ఒక దాసీరాలి ఆ యజమానులతోటి ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటారో, వాళ్ళు మాకే మేలు చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారని ఆ పనివాళ్ళు ఎలా అయితే ఆ అధికారుల వైపు, యజమానుల తట్టు, ఆ కుటుంబ యజమాని తట్టు చూస్తూ ఉంటారో, అదే విధంగా మనకి యజమానుడైన దేవాది దేవుడైన ఆకాశమందు ఆసీనుడైన ఆ గొప్ప దేవుని వైపు, ఆ కరుణా వాత్సల్యము కలిగిన వాడి వైపు, ఆ కరుణ కటాక్షం కలిగిన దేవాది దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆయన మనల్ని ఆయన చిత్తంలో నడిపించే దేవుడు, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, మనల్ని మేలుతో ఆశీర్వదించే దేవుడు. కాబట్టి దేవాది దేవుని యొక్క వైపు మన కన్నులు ఎత్తి చూస్తూ ఉండాలి. మనం చూస్తున్నప్పుడు ఆయన మనల్ని ఎంతవరకు మనల్ని కరుణిస్తాడో అంతవరకు ఆయన కరుణ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. దేవుని వైపే మన కన్నులు ఉంటూ ఉండాలి. ఈ లోకం వైపు చూసినప్పుడు, ఈ లోకం ఇచ్చే సహాయము, ఈ లోకం ఇచ్చే మరి మనకి సహాయం అంతా వ్యర్థముగానే ఉంటాది. మనుషుల సహాయము కంటే, రాజుల సహాయము కంటే, ఈ లోకంలో దేవుని యొక్క సహాయము మనకు కావాలి. ఆయన సహాయం మనం పొందుకునే వారుగా ఉంటూ ఉండాలి. ఆయన కరుణ మనం పొందుకునే వరకు ఆయన వైపే మన కన్నులు ఎత్తుచుంటూ ఉండాలి. మన కన్నులు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండని దావీదైతే మరి మొర్ర పెడుతున్నాడు దేవుని సన్నిధిలో. మనము కూడా మన కన్నులు దేవుని తట్టు ఎత్తుతుండాలి. ఈ కొండల తట్టు మరి మనుషుల వైపు మనం చూసేవారిగా కాకుండా, దేవుని యొక్క కరుణ కొరకు మనం ఎదురు చూసే కన్నులు దేవుడిని అడుగుతూ ఉండాలి. దయచేయమని అడగాలి. అయ్యా! నీ వైపు చూసే కన్నులు దయచేయమనొచ్చున్నా. నాకు ఎటువంటి పరిస్థితులు అయినా సరే, అది అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, అది ఇబ్బందికర పరిస్థితి అయినా, నీ వైపు చూసే కన్నులు నాకు దయచేయమనొచ్చున్నాను. నీ కరుణ కొరకు ఎదురు చూసే కన్నులు నాకు దయచేయి. ఇదిగో నువ్వు నాకు సహాయకుడివై ఉన్నావని మనం ఎదురు చూసేవారిగా ఉంటున్నప్పుడు, దేవుడు మనల్ని కరుణించే దేవుడు. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అవును. ఆయన వైపు మనం చూస్తూనే ఉండాలి. చూసినప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు. మరి చూసినప్పుడు దేవాది దేవుడు మనకు ఎన్నో రకాలుగా అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అటువంటి దేవుడు మన విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మన జీవితాల్లో ఎన్నో ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు. ఏలియాని చూసినప్పుడు ఏలియా ఆహాబుతో అక్కడ షోమ్రోన్‌లో భయంకరమైన కరువండి. బహుఘోరమైన కరువు అక్కడ మరి అక్కడ తాండవిస్తుంది. ఆకాశం నుండి మంచు గాని, ఆకాశం నుండి వర్షము గాని కురవదని దేవుని ఆజ్ఞ చొప్పున ఆహాబు ప్రకటించిన తర్వాత ఆ షమ్రోన్ అంతా చాలా భయంకరమైన కరువులో ఉంటుంది. బహుఘోరమైన కరువులో ఉంటున్నప్పుడు మళ్ళీ దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఇదిగో ఆహాబు రాజు తర్వాత కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆహాబు రాజుకెళ్ళి చెప్పు. ఇదిగో ఇదిగో కరువు సమయం తీరింది. నువ్వు వెళ్ళి ఆహాబుతో చెప్పు అక్కడ వర్షం పడతాది అని. ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాల తర్వాత ఆ ఆజ్ఞ ప్రకటించిన తర్వాత ఇదిగో ఇక్కడ వర్షము గాని, మంచు గాని పడదు అని చెప్పిన 3 సంవత్సరాల తర్వాత ఆ కరువు బహు ఘోరమైన అయిపోయిన తర్వాత ఏలియాకి మళ్ళీ సెలవిస్తున్నాడు. ఆహాబుకెళ్ళి చెప్పు వర్షం పడతాది అని చెప్పమన్నప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి మరి ఇది ఏలియా చెప్తున్నాడు. ఇదిగో షోమ్రోన్‌లో మరి వర్షం పడతాది అని సిద్ధపరుస్తున్నాడు. దానికి ముందు ష చెప్పడానికి ఆ చెప్పిన తర్వాత ఇదిగో బయలు దేవతలు, అష్తారోతు దేవతలు వాళ్ళు 450 మందిని తీసుకొని నువ్వు రా. నేను ఒక్కడినే యెహోవా నామమున ఉన్న ఒకే ఒక్క ప్రవక్త నేనొక్కడినే ఉన్నాను. నువ్వు వాళ్ళు దేవుడా? లేపోతే నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునే కన్నులు నీకివ్వాలని నేను అడుగుతున్నానని చెప్పి, అక్కడ వాళ్ళు
ఆళ్ళక్కడ చెప్తాడు. మరి కర్మెలు పర్వతం దగ్గరికి ఆ 400 మందైన ఆహ్, అష్తారోతు దేవతలు తీసుకొని రానని అహాబుతో చెప్పి, ఏలియా ఒక్కడే ఎళ్లి విశ్వాసంతో దేవుని వైపు చూస్తున్నప్పుడు, అక్కడ ఆళ్ళందరూ చాలా సేపు పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ బలిపీఠం వరకు జరిగించి, ప్రార్థనలు జరిగించిన తర్వాత అవి జరగనప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ కందకంలో నిండా నీరు నింపిన ఆ బలిపీఠం మీద దేవుని అగ్ని ఆకాశం నుండి ముట్టి అక్కడంతా మరి దేవుని యొక్క ప్రభావం కలుగుతాది. అటువంటి సమయంలో ఆ 400 మంది ఆహ్, అష్తారోతు యొక్క దేవతల యొక్క ఆ ప్రవక్తల్ని, ఆ బయలుదేవతల యొక్క ప్రవక్తలనందరిని చంపేసిన తర్వాత అహాబుతో అంటున్నాడు, "ఇదిగో వర్షం పడతది. దేవుడు నిజదేవుడు ఎవరో తెలుసుకున్నావు కదా!" అని చెప్పిన తర్వాత ఆహ్, ఏలియాని అహాబుని పంపించేసి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయము 42 వచనం నుంచి మరి 44 వచనం వరకు చూసినప్పుడు, పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనం చేయబోయెను గాని, ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూచుచుండగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదనగా, అతడింకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. ఏడో మారు అతడు చూచి, అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి వచ్చున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి, నువ్వు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. 3 సంవత్సరాల తర్వాత వర్షం వస్తుందని మరి ఆహాబుతో చెప్పిన తర్వాత, ఆహాబు ఇగో వెళ్ళి ఇంటికెళ్ళి భోంచేయు. మరి చాలా పెద్ద ధ్వని పుడుతుంది. విస్తారమైన వర్షం వచ్చేటట్లుగా ఉంది అని అహాబును పంపించేస్తూ మళ్ళీ దాసుడితో అంటున్నాడు, ఇదిగో నువ్వు పైకి వెళ్ళి ఆ సముద్రం వైపు చూడు. ఆ సముద్రం వైపు చూసినప్పుడు నీకు మేఘం వస్తుందేమో, కనబడుతుందేమో చూడని అని చెప్పినప్పుడు, ఆ దాసుడు పైకి పోయి మెరక వేసేవన్నీ చూసినప్పుడు అతనికి కనబడలేదు. కానీ దేవుని యందు విశ్వాసముతో దేవుని వైపు ఏలియా చూస్తున్నాడండి. ఇదిగో వర్షం యొక్క ధ్వని వినబడుచుందని ఆయన ఆత్మీయ కన్నుల ద్వారా, ఆత్మీయ చెవుల ద్వారా ఆయన ఆలకిస్తున్నాడు. దేవుడు చేయబో ఆ ఆశ్చర్యమైన కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని విశ్వాసంతో చూస్తున్నాడు. మనము కూడా మన జీవితాలలో ఎదురు చూడాలి. విశ్వాసంతో ఎదురు చూడాలి. అలా విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు మళ్ళీ ఏడోసారి వెళ్ళి తను చూసినప్పుడు మరి ఆ దాసుడు వెళ్లి చూసినప్పుడు, ఇదిగో చిన్న మేఘం, అరచేయంత మేఘం వస్తుంది. అరచేయంత మేఘం వస్తుంది. దానితో ఏం వర్షం వస్తది అనుకున్నాడు కానీ, ఆ వర్షం మోపెడు వర్షముగా కుమ్మరించింది. ఎంతగంటే వర్షం అంటే ఆకాశం మేఘములతో, గాలి వానతోను కారు కమ్మెను, మోపెయిన వాన కురిసెను. దేవుని హస్తము మనకు ఏలియాకు తోడుగా ఉంది కాబట్టి, ఆయన విశ్వాసంతో ఏలియా దేవుని వైపు చూస్తూ ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అరచేయంతే ఉన్నది అరచేయంత మేఘమే గాని దేవుడు మోపైన వర్షం, గాలి వానతో కూడిన వర్షం మన జీవితాలలో కూడా మనము దేవుని తట్టు, ఆయన చేతి తట్టు, ఆయన కరుణ కొరకు మనం ఎదురు చూసినప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన ఆత్మీయ వర్షం కుమ్మరిస్తాడు. ఆత్మీయ దీవెనలు కుమ్మరిస్తాడు. ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అద్భుతాలు చేస్తాడు. మన విశ్వాసంతో ఎదురు చూడాలి. అక్కడ దాసుడైతే మొదటిసారి లేదన్నాడు. రెండోసారి లేదన్నాడు. మూడోసారి లేదన్నాడు. అలా 7 సార్లు అన్న తర్వాత ఏడోసారి అంటున్నాడు, ఇదిగో చిన్న మేఘం వచ్చింది. అవును, మన ఎడల దేవుడు కరుణ చూపే వరకు, ఆయన మనల్ని కరుణ కటాక్షించే వరకు ఆయన వైపు చూస్తూనే ఉండాలి. మనం ప్రార్థన చేసిన వెంటనే, విశ్వాసంతో ప్రార్థన చేసిన వెంటనే ఇదిగో కార్యము జరగలేదని నిరుత్సాహపడకూడదు. విశ్వాసముతో దేవుని వైపు చూస్తూనే ఉండాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. దేవుడు కార్యము జరిగించే వరకు ఆయన వైపు మన కన్నులు, ఆయన కరుణ కొరకు మన కన్నులు ఎదురు చూస్తూ ఉండాలి. అవును, ఏలీ అక్కడ చూశాడు కాబట్టి మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అయ్యా 3 సంవత్సరాలండి కరువుతో, బహుబలమైన కరువు, వర్షం లేదు, మంచు లేదు, ఎంత భయంకరమైన వాగులు
అవన్నీ ఈ సరస్సులు అన్నీ ఎండిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఆహారం లేక జనాలు మరి ఒకరినొకరు చెప్పుకొని తినేటట్టు పరిస్థితిలో ఉంటున్నప్పుడు మరి ఆహాబుకి సెలవిస్తున్నాడు. ఇదిగో వర్షం పడతాది అని. ఎవరు నిజమైన దేవుడో తెలుసుకొని ఆ బయలు దేవతలతోటి మరి దేవునికి సాక్షిగా నించున్నాడు. ఏలీయా ఎంత విశ్వాసంతో ఎదురు చూసాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆ విశ్వాసము మన జీవితంలో అద్భుతాన్ని జరగాలంటే ఎన్ని సార్లైనా, ఎంతసేపైనా ఆయన కరుణ చూపే వరకు మనం ఎదురు చూసేవారిగా ఉంటూ ఉండాలి. దేవుని దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే చూసినప్పుడు రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయము 17వ వచనంలో చూసినప్పుడు, రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయం 17వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ సంఘటన మనం చూస్తే మరి ఇజ్రాయేల్ రాజుని ఎలాగైనా ఆ ఇజ్రాయేల్ ప్రాంతాన్ని ఇజ్రాయేల్ రాజు మీద యుద్ధం చేయాలని సిరియా రాజు వస్తూ ఉంటాడు. సిరియా రాజు వస్తుంటే అతన్ని ఎక్కడ మాటు వేసి ఆ ఇజ్రాయెల్ రాజుని ఆ దేశాన్ని పట్టుకోవాలి ఆలోచనలు తన సిరియా రాజ్యంలో చేస్తుంటే, తన దేశంలో చేసుకుంటుంటే, ఇక్కడ దేవుని యొక్క నమ్ముకున్న, దేవుని సన్నిధిలో ఉంటున్న మరి ఏలియాకి తెలుస్తూ ఉంటది. ఎలీషాకి తెలుస్తూ ఉంటది. అది దేవుడు తెలియజేయడం వల్ల విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో జరగబోయే కార్యాలు మనకు ముందుగానే కలల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఎలీషా గారికి కూడా అంతే. ఎక్కడో దూరాన సిరియా దేశంలో, సిరియా రాజ్యంలో ఉండి తన ఇజ్రాయెల్ దేశాన్ని మట్టుపెడుతున్న తన ఆలోచనలన్నీ తెలుసుకొని మరి ఎలీషా మరి ఇజ్రాయెల్ రాజుకి సమాచారం ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఇక్కడికి వెళితే ఆ సిరియా రాజు నిన్ను మట్టుపెడతాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని ఇజ్రాయెల్ రాజుని ఆ యుద్ధానికి వెళ్ళకుండా ఆపుతుంటాడు. ఆ సిరియా రాజుకి చాలా కోపం వస్తుంటది. ఎవరో ఇక్కడ మన సంగతులు, మన ఆలోచనలన్నీ ఎవరో తెలియజేస్తున్నారు అని అనుకుంటున్న సమయంలో అక్కడ ఒక సేవకుడు అంటాడు, అయ్యా ఇక్కడ మేమెవ్వరం నీకు వ్యతిరేకంగా మేమెవరం లేదు. ఇక్కడ ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరును లేరు గాని ఇజ్రాయెల్‌లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అవును, ఎవరు మన మీద ఎవరైనా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారో అవన్నీ దేవుడు దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు. మనము దేవుని యందు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రవక్తలకు, దేవుని యొక్క యాజకులకు మన గురించి అంతా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని వాళ్ళు హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఆయన దాసులమైన మనల్ని, ఆయన సేవకులమైన మనల్ని ఆ ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన వైపు మనం కరుణతో ఎదురు చూస్తున్నప్పుడు మనల్ని తప్పించే దేవుడు. కాబట్టి అలా చూస్తున్న సమయంలో సిరియా రాజుకైతే ఎలీషా మీద చాలా కోపం వచ్చేస్తది. చాలా కోపం వచ్చేసి ముందుగా ఇజ్రాయేల్ రాజును కాదు, ఎలీషాని మనం హతమందించాలి. లేదంటే మనకి ఇది ఎప్పటికీ మనం ఇజ్రాయెల్ రాజుని జయించలేము అని చెప్పి వాళ్ళు అక్కడికి మరి ఎక్కడైతే ఎలీషా నివాసం ఉంటున్నాడో అక్కడికి తన మనుషుల్ని, తన సైన్యాన్ని పంపిస్తాడు. ఆ సమయంలో అక్కడ మరి చూసినప్పుడు అలా వచ్చినప్పుడు 14వ వచనం రెండో రాజుల గ్రంథం 6 అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారి రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్నమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యమును చుట్టుకునినట్టు కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎంత గొప్ప దేవుడండి! మన చుట్టూ యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి మనల్ని కాస్తుందండి. ఆయన కరుణ మన మీద చూపుతున్నాడు. మనకెటువంటి ఆపదలు, ప్రమాదాలు మన రాకపోకల సమయంలో, మన ప్రయాణాల్లో కలగట్లేదంటే ఆయన దూతలు మనకి తోడుగా ఉంటున్నాయండి. ఆయన మన ఎడల కృప చూపిస్తున్నాడండి. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూత కావలి ఉండునని
దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ సిరియా రాజు అయితే దండ అంతటిని దింపేశాడు. వారి ఇంటి చుట్టూ వారు నివాసిస్తున్న ఆ ప్రాంతం చుట్టూ రథాలు, గుర్రాలు అన్నీ వచ్చేసి ఉన్నాయని, అక్కడ సైన్యమంతా వచ్చిందని ఆ పనివాడు భయపడుతుంటే ఎలీషా అంటున్నాడు, "భయపడొద్దు. మన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికుడు. ఆయన పరాక్రమము గల బలాఢ్యుడు. ఆయనే పరాక్రమవంతుడు. ఆయనే పరిశుద్ధుడు. సర్వశక్తిమంతుడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కరుణిస్తాడు" అని చెప్పి మరి దాసుని కొరకు ప్రార్థన చేసినప్పుడు దాసుని యొక్క కన్నులు దేవుడు ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. ఆత్మీయ కన్నులు తెరవడంతో అక్కడ దేవుని యొక్క అక్కడ జరిగిన ఆ కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలిగే కృపను మరి ఆ దాసుడు పొందుకుంటూ ఆ చుట్టూ అంట పర్వతములున్నాయంట, అగ్ని పర్వతాలున్నాయంట, అగ్ని ఉందంట, గుర్రాలతోటి, రథాలతోటి దేవుని యొక్క సైన్యం ఉంటుంది. అవును, దేవుని యొక్క విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆయన మన కన్నులను తెరవజేసే దేవుడు, ఆత్మీయ కన్నులను తెరవజేసే దేవుడు, అద్భుత దేవుడండి. ఆయన మనకు జరగబోయే దానిని, మనకు జరుగుతున్న దానిని సమస్తాన్ని తెలియజేసడానికి ఆత్మీయ కన్నులు దయచేసే దేవుడండి. అందుకే మనం ఆయన వైపు మనం చూడాలి. ఆయన కరుణ కొరకు మన కన్నులు చూసినప్పుడు ఆయన మనల్ని రక్షించే దేవుడు, గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు మన ఎడల ఆయన కరుణ చూపుతున్నాడు. మన విశ్వాసంతో ఆయన వైపు ఎదురు చూసినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చూపిస్తాడు. ఆశ్చర్య కార్యాలు చూపిస్తాడు. మేలుతో, దీవెనతో, ఆశీర్వాదాలతో మన జీవితాలని నింపి బలపరిచే దేవుడండి. ఎంతగా అంటే మనం ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు పట్టుదలతో చూడాలి. విసుగక చూడాలి. ఆయన సన్నిధిలో మనం పట్టుదలతో విసుగు కూడదు. అక్కడ చూసినప్పుడు ఆ పనివాడు 7 సార్లు మరి ఎలియా చెప్పుతున్నప్పుడు, "ఎళ్లి చూడు, ఆ మేఘం వస్తది. సముద్రం నుంచి మేఘం వస్తది" అని చెప్పినప్పుడు మరి యజమానుడు చెప్పినట్లు, ఆ ఏలీయా చెప్పినట్లు ఆ దాసుడు చేస్తున్నాడు. మనము కూడా ఎదురు చూడాలి. పట్టుదల కలిగి మనం ఏదైతే అడుగుతున్నామో, దేవుని యందు ఏ ఆశతో మనం ఎదురు చూస్తున్నామో, దాని విషయంలో మనం పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1-8 వచనాలలో మనం చూసినప్పుడు అందరికీ తెలుసు. అక్కడ విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలంటే అనడానికి ఒక ఒక ఉపమానం యేసుప్రభు గారు చెప్తున్నారు శిష్యులకి. విసుకక నిత్యము పట్టుదలతో నిత్యము ఆయన సన్నిధి వైపు, ఆయన వైపు కరుణ చూపాలని ఆయన వైపు మనం చూస్తూనే ఉండాలి. 7 సార్లైనా, అది 70 సార్లైనా, మన జీవిత కాలమంతైనా సరే దేవుని వైపు చూస్తూనే ఉండాలి. ఆయన కరుణ కొరకు మనం దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో దాని కొరకు నిత్యము విసుకక ఎదురు చూస్తూనే ఉండాలి. ఆ ప్రార్థన చేస్తూనే ఉండాలి. అక్కడ చూసినప్పుడు దేవునికి భయపడకుండా, మనుషులకు కూడా భయపడకుండా, ఈ లోకానికి లక్ష్య పెట్టకుండా ఒక న్యాయాధిపతి అక్కడ ఉంటున్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. ఆ విధవరాలు వచ్చి అక్కడ ప్రతిరోజు తరచుగా మరి వచ్చి తన వాదాన్ని చెప్పుతుంది. "అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను చూడు" అని అతనికి చెప్తుంది. ఏమనంటే 3వ వచనాన్ని చూసినప్పుడు, "ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు నేను నేను దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. అవును, ఆయన దీర్ఘశాంతాపరుడు. ఆయన దయాళత్వం కలిగిన వాడు. మరి అక్కడ
ఆ దేవునికి, మనుషులకి భయపడకుండా ఉన్న ఆ న్యాయాధిపతి ఆ విధవరాల పక్షాన ఆలోచిస్తున్నాడు. ఆవిడ తరచూ రోజు వచ్చి ప్రతివాది గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. అటువంటి ఒక మనుష్యుడు అలా చేస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనం దివారాత్రులు ఆయన సన్నిధిలో పట్టుదల కలిగి విశ్వాసంతో ఆయన సన్నిధి వైపు మనం చూస్తున్నప్పుడు, మన కన్నులు ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు, మనకి న్యాయం తీర్చే దేవుడు, మనకి జవాబిచ్చే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించు దేవుడు. కాబట్టి ఆయన మనల్ని కరుణిస్తాడు. ఆయన మనల్ని చూస్తాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. దాసుల కన్నులు యజమాని తట్టు చూసినట్లు, దాసి కన్నులు యజమాని చేతి తట్టు చూసినట్లు, మనము ఆయన యొక్క సహాయము కొరకు, ఆయన యొక్క కరుణ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, పట్టుదల కలిగి విశ్వాసంతో ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనల్ని కరుణించే దేవుడు. దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు విసుకక ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మొర ఆలకించి వారికి ఉన్న అవసరాలు తీర్చే దేవుడు. గొప్ప గొప్ప దేవుడండి. మనం చూసినప్పుడు అలాగే మరి మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి మరి 52వ వచనం వరకు చూసినప్పుడు, మరి యెరూషలేములోకి వచ్చినప్పుడు యేసు ప్రభు గారు అక్కడ యెరూషలేముకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నప్పుడు అక్కడ బర్తిలోమై ఉంటాడు. ఆ బర్తిలోమై దావీదు కుమారుడా యేసు కరుణించని కేకలు వేస్తున్నాడండి. ఎంతగా అంటే తను యేసు ప్రభు గారు వినే వరకు, ఆయన చూపు ఆ బర్తిలోమై మీద పడే వరకు అతను కేకలు వేస్తూనే ఉన్నాడు. తన చుట్టూ ఉన్న జనాంగము, ఆ జనసమూహము ఊరక ఉండు అని కేకలు వేస్తున్నా సరే భయపడకుండా ధైర్యముగా దేవుని యొక్క కరుణ కొరకు, దేవుని యొక్క సహాయం కొరకు ఆయన కేకలు వేస్తున్నాడు. మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు చూసినప్పుడు, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుండగా తిమై కుమారుడకు భర్తిమై గ్రుడ్డి ప్రేక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాడిని గద్దించిరి గాని, వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాని పిలుడని చెప్పగా, వారు ఆ గుడ్డివాని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచున్నాడు లెమ్మని వారితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగున లేచి యేసునొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేకూర్చున్నానని వాడిని అడుగగా, ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. అవును, మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో అడుగుతూ ఉండాలి. ఆయన కరుణ కొరకు విశ్వాసముతో మనకు ఆత్మీయ కనులు కావాలని, ఆయన కృప కావాలని, ఆయన సహాయం కావాలని ఆయన సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు, కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా యేసు కరుణించమని ఆ భర్తమై కేకలు వేసిండగా ఆ చుట్టూ ఉన్న జనులు అంటున్నారు, ఊరకు ఉండని. దేవుడు ఆలకించే వరకు, నీ మొర ఆయన సన్నిధికి వెళ్ళే వరకు నీ ప్రార్థన ఆపకు. నీ ప్రార్థన విసుకక ప్రార్థన చే, పట్టుదలతో ప్రార్థన చే. ఆయన సన్నిధిలో ఈ లోకం నిన్ను వ్యతిరేకిస్తున్నా, అపహాసిస్తున్నా, నిన్ను నిన్ను నిందలతో నువ్వెవరిని నమ్ముకుంటున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు అని నీ మీద అపనిందలు వేస్తున్నా సరే విడువక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆదరించే దేవుడు. మరి తన విశ్వాసము ద్వారా చూపు పొంది ఉన్నాడు. భిక్షగాడుగా ఉంటున్నాడు, గుడ్డివాడుగా ఉంటున్నాడు. అటువంటి వాడిని దేవుడు ఆశీర్వదించాడు, చూపు పొందుకున్నాడు. మన జీవితంలో కూడా దావీదు కుమారుడా యేసు కరుణించని మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన కరుణ కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన మన కరుణించే దేవుడు, ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, ఆయన కరుణా వాత్సల్యము గల దేవుడు, ఆయన కృపా సమృద్ధితో మనం నింపే దేవుడు. అవును, మనకున్న కుటుంబ ఒత్తిడైనా, ఉద్యోగ ఒత్తిడైనా, కుటుంబ సమస్యలైనా, అవి ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య సమస్యలైనా, అది ఇబ్బంది కులిమైనా, అది నేను హింస పెట్టే ప్రాంతమైనా, అది ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేసి అడిగినప్పుడు, దావీదు కుమారుడా యేసు కరుణించమని నువ్వు అడిగినప్పుడు ఆయన కరుణించే దేవుడు, గొప్ప దేవుడు. నీలో ఉన్న నిరుత్సాహం అంతా తీసే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను
సమృద్ధోద్యమంలోకి నడిపించే దేవుడు. అటువంటి దేవుడు మన జీవితాల్లో ఉంటున్నాడు. అలాంటి సమయంలో మనం ఈ లోకంలో అవుతున్న అవమానాల విషయమైన, అపనిందలైనా అవి ఎటువంటివైనా సరే, దేవుడు ఆ అవమానాన్ని తీసేసి దేవుని యొక్క ఆశీర్వాదంతో నింపే దేవుడు. మనం ఆయన కన్నులు దేవుని కరుణ కొరకు కరుణ చూసేవారిగా ఉంటూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనల్ని ఆవరించి ఉన్న అందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి ఈ సిలువలో మన కొరకు, మన పాపం కొరకు, మన శాపం కొరకు బలి అయిన యేసుక్రీస్తుని వైపు మనం చూస్తున్నప్పుడు మనకు దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతాది అని, దేవుని వైపు మనం చూస్తున్నప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడన్న యేసు వైపు చూస్తున్నప్పుడు మనకి కలిగే ఈ అవనందలైన, భారమైన, చిక్కులు పెట్టే పాపమైన వాటినన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించే దేవుడు. మనకొచ్చిన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి దేవుని వైపు, ఆ విశ్వాసమును కర్తైన యేసు వైపు చూస్తూ మనం అడుగు వేసినప్పుడు ఆయన మనల్ని ఆయన కృపతోటి, ఆయన దీవెనతోటి దేవుని సింహాసనం కుడిపార్శ్వమున మనల్ని కూడా చేర్చుకునే దేవుడండి. ఆయన యొక్క రాజ్యములోకి, ఆయన యొక్క హ్మ్, ఆయన యొక్క సన్నిధిలోకి, ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోకి మనల్ని ఆయన పిలుచుకున్న దేవుడు. మనం ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. మనము ఆయన ప్రజలము. ఆయన మేపుడు గొర్రెలుగా ఉంటున్నాము. ఆయన స్వరాన్ని మనం ఆలకిస్తూ ఉండాలి. ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన మన జీవితంలో ఏదైతే చెప్పాలని ఆశపడుతున్నాడో, ఆయన చిత్తం ఏంటో దాని కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. మన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్న ఆయన మనల్ని సమృద్ధి జీవంలోకి, ఆశీర్వాదంలోకి నడిపించుట కొరకు ఆయన వైపు మనం చూస్తూనే ఉండాలి. దేవుని కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉండాలి. మనల్ని కరుణించే వరకు విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మన జీవిత అంతం వరకు విశ్వాసంలో కొనసాగడానికి ఆయన వైపు మనం చూస్తూనే ఉండాలి. అలాగే పట్టుదలతో విసుగక ఆయన సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనం కలిగిన ఆశను తీరుస్తాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు అని విశ్వాసము కర్తైన యేసు వైపు చూచుచు మన జీవితాలను మనం ముందుకు నడిపిస్తూ ఉండాలి. మన ముందున్న పరుగు పందెములో మనము యేసు వైపు చూచుచు మనం పరుగెత్తుతూ ఉండాలి. కాబట్టి మన జీవిత యాత్రలో మనం ఎల్లప్పుడూ మన ప్రయాణం ముగిసే వరకు, మన జీవిత అంతం వరకు దేవుని యొక్క కరుణ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. మన యజమానుడైన దేవాది దేవుడైన యేసుక్రీస్తు వైపు మన విశ్వాసం ఉంచుతూ ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని స్థిరంగా, సంపూర్ణంగా ఆయన ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన విశ్వాసంలో స్థిరముగా ఉంచుతాడు. సంపూర్ణంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిస్థితులు మారకపోయినా సరే విశ్వాసం కోల్పోకూడదు. అంతేగాక కరుణ ఆలస్యం అవుతుందని నిరాశ నిస్సు చెందకూడదు. మన యందు దయ చూపవలనని, మన యందు కరుణ చూపవలనని ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. మనం అడుగుతున్న కార్యాలైనా, మన పక్షాన కార్యాలు జరగడానికి ఆయన మన ఎడల ఆయన కరుణ చూపాలని, దయ చూపాలని మన కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని ఎప్పుడు నిరుత్సాహపడకుండా దేవుని యొక్క కరుణ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. మనకు దేవుని చేతి నుండి మనకు సహాయం కలుగుతాది. ఈ లోకంలో ఉన్న కొండల వైపైన, మనుషుల వైపైన మనం చూస్తే ఏది సహాయం కలగదు. దేవుని చేతి నుండే ఆ యజమాని తట్టు మనం చూసినప్పుడే దాసుల కన్నులు యజమాని తట్టు చూసినట్లు, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టు చూసినట్లు మనము దేవుని వైపు చూస్తూ ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలా చూసినప్పుడు దేవుడు మనకు ఎల్లప్పుడూ కరుణ చూపించే దేవుడండి. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మన మధ్య జీవిత యాత్ర అంతట్లో దేవుని వైపు ఆయన కరుణ కొరకు ఎదురు చూస్తూనే ఉండాలి. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు
చూచుచూనే ఉండాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా! స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాధిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువులకు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. విశ్వాసములో కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు దేవా మేము చూచుచు దేవా అయ్యా నీ కరుణ కొరకు ఎదురు చూస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవ మేము ఎదురు చూడాలని దేవా నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, విశ్వాసముతో నీ వైపు చూసేవారిగా మమ్మల్ని ఉంచబడుచున్నా. పట్టుదల కలిగే దేవా అయ్యా ఇదిగో తండ్రి నిరీక్షణ కలిగే దేవా అయ్యా విసుగక దేవా నీ సన్నిధిలో ఎదురు చూసేవారిగా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప చొప్పున దేవా మమ్మల్ని బలపరచబడుచున్నాను. నీ వాక్యము చొప్పున మమ్మల్ని బలపరిచిన వాడా ఇదిగో నీ విశ్వాసంలో ఇంకా ఎదగడానికి దేవా మా జీవిత ప్రయాణంలో దేవా మా జీవిత యాత్రలో దేవా మా జీవిత మార్గములో దేవా అయ్యా ఇదిగో తండ్రి యెహోవా వైపు దేవా మేము చూసేవారిగా దేవా సైన్యములు కదిగి యెహోవా వైపే దేవా మా కన్నులు ఉండేటట్లు దేవా ఆకాశమందు ఆసుండైన దేవా నీ వైపు మా తట్టు దేవా నీ తట్టు దేవా మా కన్నులు ఎత్తేవారిగా దేవా ఇదిగో తండ్రి మాతో మాట్లాడిన దేవా విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ వైపే మా కన్నులు ఉంచబడుచున్నా మా కను దృష్టి ఎల్లప్పుడూ దేవా నీ మీద ఆధారపడే విధంగా ఉంచబడుచున్నాను. సంపూర్ణంగా దేవా నీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయబడుచున్నా. దాసుల కన్నులు దేవా యజమాని వైపు చూసినట్టు దేవా దాసీరాలి కన్ను దేవా అయ్యా ఇదిగో యజమానురాలి తట్టు దేవా తన చేతి తట్టు చూసినట్లు దేవా అయ్యా ఇదిగో నీ కరుణ కొరకు దేవా మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని దేవా ఇదిగో నీ వైపు మేము చూస్తుండగా దేవా కలవరపడి దేవా ఇదిగో మా హృదయాలు దేవా కలవరపడి దిగులు పడి దేవా నిరుత్సాహంలో ఉంటున్న మా దేవా మాతో మాట్లాడినవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ ఆదరణకరమైన మాటలు బట్టి దేవా అయ్యా మమ్మల్ని బలపరిచినవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. అవునయ్యా మేము కలవరపడినప్పుడు దేవా ఈ లోకం వైపు మనుషుల వైపు చూడకుండా దేవా అయ్యా కరుణ చూపగలిగే దేవా దేవాది దేవుని వైపు చూడగలిగే మనసును దేవా మాకు దయచేయమని దేవా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప చెప్పినే దేవా ఏలియా ఎలీషా జీవితాల్లో దేవా అద్భుతాలు చేసిన ఇవ్వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునే అరచేయి మేకమంత దేవా అయ్యా ఇదిగో తండ్రి మోపైన వర్షాన్ని కుమరించావయ్యా. అయ్యా అది చూడడానికి దేవా 7 సార్లు దేవా ఆ దాసుడు వేచి ఉండగా దేవా చూచుచుండగా దేవా అవునయ్యా మేము ఎంత కాలమైన దేవా ఎదురు చూసేవారిగా దేవా మా కన్నులు తెరవచేయమడుచున్నా. మాకు ఆత్మీయ కన్నులు తెరచేయమని అడుచున్నానయ్యా. అయ్యా నీ కరుణను మేము చూడగలిగే కన్నులు దేవా మాకు దయచేయమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఏడోసారి చూసినప్పుడు దేవా మోపైన వర్షాన్ని కుమ్మరించగలిగే అరచేయంత మేఘాన్ని దేవా ఆ దాసుని కన్నులకు చూపించినట్లు దేవా మా జీవితాల్లో కూడా దేవా నీ ఆశ్చర్యమైన కార్యాన్ని అద్భుత కార్యాన్ని దేవా అయ్యా నీ చిత్తాన్ని దేవా నీ ఆజ్ఞను నీ మాటను దేవా అయ్యా ఇదిగో తండ్రి తెలుసుకునే కృపను కరుణను మాకు దయచేయమడుచున్నానయ్యా. మా జీవితాలని చిత్తం ఏముందో దేవా ఎదురు చూస్తున్నామయ్యా. దాసుల కనులు యజమానుల తట్టు చూస్తున్నట్లు దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ చిత్తాన్ని కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ రక్షణ కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. నీ ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నీ పోషణ కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మా పోషకుడైన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ జీవపు మాటలతో దేవా మమ్మల్ని బలపరిచిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నా. నీ చిత్తాన్ని తెలుసుకునే కృప మాకు నీ దేవ కరుణను మాకు దాయిచ్చేయమడుచున్నానయ్యా. రాజాదిరాజా ఇదిగో మాకున్న అవసరాలన్నీ దేవా నీ చేతిలో పెట్టినప్పుడు పట్టుదల కలిగి విశ్వాసముతో దేవా ఎదురు చూసేవారిగా ఉంచబడుచున్నాను. ఆలస్యమైన దేవా మేము నిరుత్సాహపడకుండా దేవా నీ కరుణ కొరకు అయ్యా నీ దేవా అయ్యా ఇదిగో తండ్రి మా పక్షాన దేవా కార్యాలు సఫలపరిచే దేవుడున్నాడని దేవా అయ్యా ధైర్యముతో విశ్వాసముతో యేసు క్రీస్తు వైపు దేవా చూస్తూనే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నానయ్యా. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా మా చుట్టూ దేవా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవా అయ్యా ఇదిగో దేవదూతలు కావలించి ఉన్నావు దేవా. అవునయ్యా ఎలీషా చుట్టూ దేవా ఇదిగో తండ్రి అగ్ని రథాలను దేవా అయ్యా గుర్రములు రథాలతో దేవా అయ్యా తన చుట్టూ నీ సైన్యాన్ని ఏర్పరిచిన వాడా ఇదిగో దాసును కన్నులు తెరచిన వాడా ఇదిగో తండ్రి మా చుట్టూ ఉన్న దేవా నీ అద్భుతమైన కృపా కంచెను చూడగలే కన్నులు మాకు దయచేయబడుతున్నారు. నీ కరుణ కటాక్షం మాకు దాని మీద కుమ్మరించబడుతున్నానయ్యా. అయ్యా
అయ్యా ఇదిగో మమ్మల్ని నీ కావలి వేసి కాచి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నారు. అవునయ్యా, నువ్వు చూపే ఆశ్చర్యమైన కార్యాలు దేవా మా కంటికి కనిపించవు, మా చెవికి వినబడవు దేవా. నీవు ఆశ్చర్యకరుడయ్యా, ఆలోచన కర్తవై అద్భుతాలు మా జీవితాల్లో కృపాకంచె వేసి కాపాడుతున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా రాకపోకల్లో, ప్రయాణాల్లో, పరిపాట్లో, అన్ని పరిస్థితుల్లో దేవా నీ దేవదూతలు కావలి ఉంచి దేవా నీకు తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నవాడు అని కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అటువంటి దేవా ఇదిగో నీ ఆత్మీయ కరుణ మాకు దయచేయమడొచ్చున్నారు. రాజాది రజానికి కొందనాలు చెల్లిస్తున్నారు. మహిమా స్వరూపుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో న్యాయాధిపతి ఎదుట దేవా విధవరాలు విసుకక ప్రార్థన చేసినట్లు దేవా అయ్యా తన పక్షాన దేవా ఇదిగో తండ్రి నువ్వు న్యాయము తెచ్చిన వాడా ఇదిగో తండ్రి నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల వైపు దేవా, విశ్వాసుల వైపు దేవా వారు అడుగుతున్న ప్రతి దాని విషయంలో నువ్వు న్యాయం తీర్చే దేవుడు అయ్యా. ఎంత మంచి దేవుడు దేవా, విశ్వాసంతో అడిగినప్పుడు దేవా ప్రతి దాన్ని నెరవేర్చే దేవుడు అయ్యా. అటువంటి విశ్వాసం కలిగిన దేవా జీవితాలు మాకు దయచేయమడొచ్చున్నాను. దయగలిగిన దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భర్తిమై ఇదిగో తండ్రి దావీదు కుమారుడా యేసు కరుణించమని కేకలు వేసినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ కను దృష్టితో దేవా ఆ బిడ్డ దేవా ఇదిగో తండ్రి తనకు చూపు పొంది ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి మేము ఇదిగో మా పరిస్థితులు బట్టి దేవా, మా అవసరాలు బట్టి దేవా, మా సమస్యలు బట్టి దేవా దావీదు కుమారుడా యేసు కరుణించమని దేవా నీ సన్నిధిలో కేకలు వేయిచుండగా దేవా అయ్యా మా స్వరాన్ని ఆలకించబడుచున్నారు అయ్యా. నీ కరుణను మా మీద కుమ్మరించబడొచ్చున్నా, నీ కరుణ కటాక్షములతో మమ్మల్ని నింపి బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేవా దేవాది దేవా విశ్వాసంలో కృంగిపోకుండా దేవా విశ్వాసంతో దేవా యేసుక్రీస్తు వైపు మేము ఎదురు చూస్తూ దేవా ఇదిగో మాకు ఇచ్చిన పరువు పందెములో దేవా మా జీవిత యాత్రలో దేవా కొనసాగే కృపను మాకు దయచేయమని దేవా ఇదిగో నిరీక్షణతో దేవా ధైర్యముతో దేవా యెహోవా తట్టు మా కనులు ఎత్తిచేవా ఇదిగో చూస్తుండగా దేవా కరుణించుమని అడుగుచుండగా దేవా నీ వాగ్దానముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ నీ మహిమగల మాటలకే వందనాలు చెల్లిస్తూ ఇగో తండ్రి విత్తనాన్ని బహుగా ఫలింపజేసి అనేక మందికి ఆదరణ కలిగించు వాటిగా ఆహారంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్.